హాయ్ ఎవ్రీవన్, మనందరం ఏమనుకుంటుంటాం, టైంకి ఫుడ్ తీసుకోకపోతేనే ఆరోగ్య సమస్యలు వస్తాయని అనుకుంటాం. బట్ చాలా మందికి తెలియని విషయం ఏంటి అని అంటే, టైంకి ఫుడ్ తీసుకోవడంతో పాటు ఏ ఆర్డర్లో ఫుడ్ తింటున్నాం అనేది కూడా చాలా ముఖ్యం. మరి ఆర్డర్ ఏంటో తెలుసుకుందామా? తినేటప్పుడు చాలా మంది ఫస్ట్ కార్బోహైడ్రేట్స్ లైక్ చపాతీ రైస్ తీసుకుంటారు, తర్వాత వెజిటేబుల్స్ కర్రీస్ నాన్ వెజ్ తీసుకుంటారు. ఈ ఆర్డర్లో ఫుడ్ తీసుకునే వాళ్ళకి ఇన్సులిన్ స్పైక్ అవుతుంది, ఎందుకంటే బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ బాగా పెరుగుతాయి కాబట్టి ఇన్సులిన్ తొందరగా స్పైక్ అవుతుంది. నార్మల్ పీపుల్లో అయితే ఓకే, బట్ టైప్ 2 డయాబెటిక్, ఒబేస్, ఓవర్ వెయిట్తో ఉన్న వాళ్ళకి వాళ్ళు డయాబెటిక్ రివర్స్ చేసుకోవడానికి కావచ్చు, వెయిట్ లాస్ తగ్గడానికి సరైన రిజల్ట్స్ ఉండదు. అందుకే ఫస్ట్ మనము సలాడ్స్తో స్టార్ట్ చేయాలి, తర్వాత ప్రోటీన్ విత్ ఫ్యాట్స్ తీసుకోవాలి, నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి. ఈ ఆర్డర్లో ఫుడ్ తీసుకుంటే గ్లూకోజ్ లెవెల్స్ తొందరగా రైజ్ అవ్వవు, దానివల్ల ఇన్సులిన్ కూడా స్లో డౌన్ అయిపోతుంది అండ్ ఎక్కువసేపు ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ అవుతాయి, ఆకలి తొందరగా ఇయ్యదు, డైజెషన్ ప్రాసెస్ స్లో అవుతుంది. టైప్ 2 డయాబెట్లో ఉన్న వాళ్ళకి, ఒబేస్లో ఉన్న వాళ్ళకి, వెయిట్ లాస్ ప్రోగ్రామ్లో ఉన్న వాళ్ళకి ఈ ఆర్డర్ ఆఫ్ ప్యాటర్న్ చాలా హెల్ప్ అవుతుంది. అందుకే మనము ఎంత క్వాలిటీ ఫుడ్ తింటున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, ఏ ఆర్డర్లో తింటున్నాం అనేది కూడా చాలా ముఖ్యం. మీ ఫుడ్ ప్లేట్ని హెల్దీగా బ్యాలెన్స్డ్గా డిజైన్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే మీల్ ప్లేట్ అని నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.